ఇదిగో వెంకన్న, నీకు హిందీ వచ్చా? కవితకొచ్చమ్మా. కవిత ఎవరు? హిందీ సీరియల్లో పని మనిషి అమ్మా. ఆ అమ్మాయి హిందీ భలే మాట్లాడుతుందమ్మా. హిందీ సీరియల్లో వాళ్ళు హిందీ మాట్లాడక మలయాళంలో మాట్లాడతారా? నేను అడిగింది నీకు తెలుసా అని. హిందీ సీరియల్ చూస్తుంటాను కదమ్మా, కొంచెం కొంచెం వచ్చమ్మా. అలాగా. శుక్రియా అంటే ఏంటి? శుక్రియానా అంటే అడుక్కోవడం అమ్మా. అడుక్కోవడం ఏంటి? అవునమ్మా, హిందీ సీరియల్లో చాలా మంది చెయ్యాల పైకి లేపి అడుక్కుంటున్నట్టుగా శుక్రియా శుక్రియా అంటారమ్మా. నువ్వు వెళ్ళు. సరేనమ్మా. అంటే నా తమ్ముడు దాన్ని ఏం అడుక్కుంటున్నట్టు? అసలు వీడు అడుక్కోవడం ఎప్పుడు నేర్చుకున్నాడు? చచ్చా, వాడు అలాంటి పనులేం చేయడు. నాకెందుకో వీడు చెప్పింది అబద్ధమేమో అనిపిస్తోంది. సుకన్యక, సుకన్యక, ఇదిగో సుకన్యక, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒంటికి వంటకి ఏ ఆయిల్ వాడుదామనా? నేనేదో సమస్యలో ఉంటే ఒంటికి వంటకి అంటావేంటి? సమస్య? అయ్యి బాబాయ్, ఇక్కడ ఎవరు? నాయుడు బావా. నాయుడు బావ అంటే హెల్ప్, హెల్ప్ అంటే నాయుడు బావా. సమస్య చెప్పు, హెల్పింగ్ చేసేస్తా. నువ్వు చేసే హెల్ప్ కదా నీకు తెలియదు. రేపో ఏంటో తెలీదా? ఊరంతా తెలిసిన నాయుడు బాబుకి తెలియదు అంటావు నువ్వు? నేను చేయలేని హెల్పా? నాయుడు బాబు చేయలేని హెల్ప్ ఎవరు చేస్తా నీకు? చెప్పు చెప్పు చేస్తా. నీకు హిందీ వచ్చా? అయ్యి బాబు, హిందీ సింపి చంపేస్తా. హిందీ ఇదిగో, కౌన ప్యారే నేనే ప్యార్ కియా, ప్యార్ కియా తో డర్నా క్యా, కర్నడ్డు సోలే. అబ్బో, వీడికి చాలా హిందీ వచ్చినట్టుంది. అయితే వీడిని అడగచ్చు. శుక్రియా అంటే ఏంటి? ఓ శుక్రియా, శుక్రియా నాకే తెలియదు. వచ్చొచ్చు వచ్చొచ్చు. ఇదిగో శుక్రియా మామూలు సానా, కత్తిరి సానా, కుంటి సానా, మడత పెట్టి సానా ఏసా? అబ్బా, అన్ని సార్లు కాదు. శుక్రియా అంటే ఏంటో చెప్పు. అదే వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది, దాంట్లో ఉంది వచ్చేస్తుంది. శుక్రియా ఇప్పుడు సుక్ సుకన్యకి ఏ కిరికిరి తర్వాత యా. యా అంటే ఏంటి? సుకా సుకన్య, కిరి కిరికిరి, యా శుక్రియా. యా ఇటు అర్థం కాదు నీకు? సుకా సుకన్య, కిరి కిరికిరి, యా శుక్రియా. అనుమానంగా ఉంది నీకు? ఇదిగో నేహా, దా దా ఇలా రా, పనింది పనింది. దా కమ్ము 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 కమ్ము. ఏంటి నాయుడు బావా? ఇదిగో ఈ సుకన్యక నాయుడు బాబు టాలెంట్ అనుమానిస్తుంది. నువ్వు చెప్పు. ఏం కావాలి వదినా? నీకు హిందీ వచ్చా? ఇదేంటి సడన్ గా హిందీ వచ్చా అని అడుగుతుంది. వచ్చు. ఎందుకు? ఏం లేదు, హిందీ సీరియల్లో ఒక హీరో హీరోయిన్ తో శుక్రియా అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసుకుందామని. ఓ అదా. శుక్రియా అంటే అంటే నీకెందుకు చెప్పాలి? చెప్తే చెప్పు, లేకపోతే లేదు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? ఆ పర్ణాన్ని అడిగానంటే చేతులు కట్టుకుని మరీ చెప్తుంది. ఊరికే సరదాగా అన్నాను వదినా. శుక్రియా అంటే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరీ ఎక్కువగా తెరవకొదినా, దోమలు వెళ్ళిపోతాయి. బహుశా ఆ సీరియల్లో ఆ హీరో హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండుంటాడు, అందుకే శుక్రియా అన్నాడు. అదే సీరియల్లో. ఓహో, ఈ మధ్య సీరియల్ అలా కూడా అంటున్నారు అన్నమాట శుక్రియా అని. వెళ్ళొద్దనే అక్క, పని ఉంది. ఇది చెప్పిందంటే ఖచ్చితంగా నమ్మేయచ్చు. అంటే నా తమ్ముడు అపర్ణకి ఐ లవ్ యూ చెప్పాడన్నమాట. రాని చెప్తాను. मैडम नमस्ते मैडम। ఎవరయ్యా నువ్వు? मैं शेखर सर ऑफिस को मैनेजर हूँ। శేఖర్ సారు ఆఫీసు, ఇది తప్ప ఇంకేం అర్థం కాలేదు. ఇంతకీ నీకేం కావాలి? अंदर शेखर साहब है? మనకి హిందీ నో నో, తెలుగు తెలుగు. शेखर సార్ ఉంది, ఆఫీస్ కి వెళ్ళింది. ఉంది వెళ్ళింది ఏంటి? ఆడదాని గురించి అడిగినట్టు. గో గో, ఆఫీస్ కి గో గో. समझ गया मैडम, मैं जा रहा हूँ मैडम। జారడం ఎందుకురా నాయనా, జాగ్రత్తగా వెళ్ళు. शुक्रिया मैडम, शुक्रिया मैडम। అమ్మ దొంగ సచ్చినోడా, నిన్ను శుక్రియా అంటారా? ఈసారి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. కట్టుకున్న మొగుడే ఒక్కసారి శుక్రియా అంటే నువ్వు 2 సార్లు చెప్పావు. అయ్య బాబాయ్, నువ్వు అలా చూడగా
నాకు సిగ్గేస్తుంది. ఇగో రాత్రి నా కల్లోకి వచ్చి ఏం చేసావు తెలుసా నువ్వు? అయిపోయి చెప్పలేను. అందుకే ఇగో నేను నిన్ను సుక్రియా, నువ్వు నేను సుక్రియా. సుక్రియా సుక్రియా సుక్రియానా? శుక్రియ అంటే ఏంటి బాబు? సుక్రియా అంటే అయ్యి బాబోయ్ నేను చెప్పలేనురా, నువ్వు అడగకూడదు. మరి బామ్మ చెప్పారు కదండి. ఓయ్ ఏంటో బొమ్మేటి, ఇంకోసారి బొమ్మయ్యమ్మ అన్నావు అనుకో బుర్ర పగిలిపోద్ది. అర్థమైందా? ఇది మరి బాగుంది బాబు. బామ్మను బామ్మ అనకపోతే రమ్య అంటారా, రంబ అంటారా? ఎవరు అనుకున్నావు వీడా? ఎవరు? మీ మేడం. అర్థం కలదా? నా ఊహా సుందరి, స్వప్న సుందరి. నువ్వు జాగ్రత్త ఉండే. జాగ్రత్త ఇక్కడ ఉండమ్మా. ఏంటి? ఇది ఊహా సుందరా? చూరి బాబా. సారీ బాబు, అంటే మేడం చాలా అందంగా ఉంటారు కదండి, ఇలా ఉంటారు అనుకోలేదండి. నీ కళతో కాదురా, నా కళ్ళు పెట్టి చూడు. ఒక ఐశ్వర్యరాయ్, ఒక గాజులు, ఓ హన్సిక కనిపిస్తారా. ఒక్క బొమ్మలో ఇంతమంది హీరోయిన్లా? నన్ను కూడా ఒకసారి చూడండి ఉండే. నా ఊహా సుందరి దాకే అర్హత నీకు లేదు రోయ్. అది కదా బాబు, ఒక్కసారి చూస్తానండి. వాట్ నా డ్రీమ్ గర్ల్. ఈ సూర్యగడి మాటలు ఫీల్ అయ్యవా? ఫీల్ అవగా. గాడిదికి ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని. నీ అందం గురించి ఇడికేం తెలుసు? నువ్వు నా డ్రీమ్ గర్ల్, నా సీట్ గర్ల్. నువ్వు నేను సుక్రియా. అయ్యో సుక్రియా సుక్రియా అంటే అర్జున. ఏ సుక్రియా అంటే తెలియదు నీకు? అచ్చే సిగ్గు చేయడం. పైగా డ్రీమ్ గర్ల్, సీట్ గర్ల్ అంటావు, సుక్రియా తెలియదు నీకు? చిచ్చి. అసలు నీకు తెలుసా ముందు? ఎంత మాట బరుడు నువ్వు. నాకు తెలిపడు ఏంటి? బాగా తెలుసు. సుక్రియా అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను ఇది సుక్రియా అలా అని చెప్పిన వెదవెవడు? ఈయనే. నువ్వు నోరు మొయ్యి. అలా చెప్పింది మీరే కదా బాబు. సర్లేరా, నువ్వు చెప్పు. శుక్రియా అంటే ధన్యవాదాలు అని అర్థం, అంతేగాని ఐ లవ్ యూ అని కాదు. అర్థమైందా? పోస్ట్ మీ ఊర్లో అలా కూడా అంటారు ఏంటి? నాకు తెలుసు, తెలియపడు ఏంటి? బాగా అర్థమైంది నాకు. అవును, నువ్వు ఎలాగొచ్చావు? నీ డ్రీమ్ గర్ల్ ఏమైనా ఇటువైపు వచ్చిందని తెలిసిందా?